హాయ్ హలో గైస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఇషాన్ కిషన్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. మహేంద్ర సింగ్ ధోని ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మనకు వన్డే, T20, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలాంటి ట్రోఫీస్ని గెలిపించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. జార్ఖండ్ రాష్ట్రం నుంచి మొట్టమొదట ఆడిన మహేంద్ర సింగ్ ధోని తనకంటూ ఇండియాలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోని టీమిండియాకు ఒక కెప్టెన్గా, ఒక బ్యాట్స్మెన్గా, ఒక వికెట్ కీపర్గా ఎన్నో రికార్డులను బద్దలు చేశాడు. ధోని రిటైర్డ్ అయిన తర్వాత మన టీమిండియాకు నెక్స్ట్ ధోని ఎవరు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ధోనిలాగా కీపర్ని చూడగలం, ధోనిలాగా బ్యాట్స్మెన్ని చూడగలం, ధోనిలాగా కెప్టెన్ని చూడగలం. ఈ మూడు కలగలిసిన ప్లేయర్స్ని అస్సలు చూడలేకపోవచ్చు. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ పీస్ మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని పుట్టిన స్టేట్లోనే పుట్టి, మహేంద్ర సింగ్ ధోని పుట్టిన ఊర్లోనే పుట్టి, ధోనిలాగా వికెట్ కీపింగ్ చేయగల సత్తా ఉన్న, ధోనిలాగా బ్యాటింగ్ ఆడగల సత్తా ఉన్న ఒకే ఒక ఆటగాడు ఇండియా టీంలోకి వచ్చాడు. అతనికి పెద్దగా అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు అలాంటివి ఏమి లేకపోయినా కూడా ఫ్యూచర్ ఇండియా టీం వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా పేరు పొందిన ఇషాన్ కిషన్ మన టీమిండియాను 2016లో అండర్-19 ఫైనల్కు తీసుకువెళ్ళిన కెప్టెన్ ఇషాన్ కిషన్. ఇతని లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. దీనికన్నా ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇషాన్ కిషన్ పూర్తి పేరు ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండ్యా కిషన్. డిఫరెంట్గా ఇషాన్ కిషన్ అని పిలుస్తారు. మరి ఇషాన్ కిషన్ 1998 జూలై 18న బీహార్లోని పాట్నా అనే ఊరిలో జన్మించాడు. తండ్రి పేరు ప్రణవ్ కుమార్ పాండే. ఈయన ఒక బిల్డర్గా పనిచేసేవాళ్ళు. తల్లి పేరు చిత్రా సింగ్. మరియు ఇషాన్ కిషన్కు అన్న రాజ్ కుమార్ కూడా ఉన్నాడు. ఇషాన్ కిషన్కు 7 ఏళ్ల వయసులోనే స్కూల్ తరపున కెప్టెన్గా క్రికెట్ ఆడాడు. ఆ టైంలో జరిగిన స్కూల్ టోర్నమెంట్స్లలో తను కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి వాళ్ళ స్కూల్ను ఛాంపియన్స్గా గెలిపించాడు. క్రికెట్ను ఎక్కువ ఫోకస్ పెట్టిన ఇషాన్ స్కూల్కు ఎక్కువగా పోవటం లేదు. ఒకవేళ స్కూల్కు వెళ్ళినా కూడా స్కూల్లో కూడా పేపర్ల మీద బ్యాటు, బాలు అలాంటివి గీసుకొనేసి ఆడుకునేవాడు. టీచర్స్ అండ్ సార్లు కూడా అతన్ని చాలాసార్లు పనిష్మెంట్ ఇచ్చారు. స్కూల్కు ఎక్కువ ఆబ్సెంట్లు పెట్టడంతో తన పర్సంటేజు పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ అతనికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. టీసీ ఇచ్చిన తర్వాత ఒక చిన్న స్కూల్లో చేరిన ఇషాన్ కిషన్ స్టడీస్ కంటే ఎక్కువ క్రికెట్నే ఫోకస్ చేశాడు. ధోనిని, యాడమ్ గిల్క్రిస్ట్ను ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఎలాగైనా గొప్ప క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. వాళ్ళ అన్న రాజ్ కుమార్ ఎప్పటికీ ఇషాన్ కిషన్కు సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. రాజ్ కుమార్ ఇంట్లో వాళ్ళను ఒప్పించేసి వాళ్ళ తమ్ముడు అయినటువంటి ఇషాన్ కిషన్ను సంతోష్ కుమార్ అనే కోచ్ దగ్గర వికెట్ కీపింగ్, బ్యాటింగ్ నేర్చుకునేవాడు. కానీ అతని బ్యాటింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉండేది. ఆపోజిట్ ఎంత పెద్ద బౌలర్ అయినా సిక్స్లు కొట్టే సత్తా ఉన్నవాడు. చిన్న వయసులోనే ఒక విధ్వంసమైన బ్యాటింగ్తో చెలరేగిపోయేవాడు. బీహార్లో ఎన్ని టోర్నమెంట్స్ ఆడినా కూడా ఇషాన్ కిషన్కు పెద్దగా ఛాన్సులు వచ్చేటివి కాదు. ముఖ్యంగా బీసీసీఐకి, బీహార్ స్టేట్కు బీసీసీఐకి పెద్దగా సంబంధం ఉండి లేక ఉండేవాళ్ళు. అందువలన బీహార్ ప్లేయర్స్ను ఎక్కువగా తొక్కేవాళ్ళు. దీనివల్ల బీహార్ నుంచి ఎంతమందో ప్లేయర్స్ ఇండియా టీంకు ఆడలేకపోయారు. కానీ ఇషాన్ కిషన్కు బీహార్లో నుండే ఛాన్సులు రావనేసేసి పక్కనే ఉన్న జార్ఖండ్లోకి వెళ్ళాలనుకున్నాడు. కానీ వాళ్ళ తండ్రి దానికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళ అన్న రాజ్ కుమార్ ఇషాన్ కిషన్ను పంపించేందుకు ఇంట్లో వాళ్ళను ఒప్పించాడు. జార్ఖండ్లో స్టార్ట్ చేసిన ఇషాన్ కిషన్ అక్కడి నుంచి అతని డ్రీము స్టెప్ బై స్టెప్ ముందుకొచ్చింది. జార్ఖండ్లోని అమీష్ మిశ్రా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. 2014 ఫస్ట్ క్లాస్ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. 2014 ఒరిస్సాపై ఫస్ట్ క్లాస్ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే 60 పరుగులు చేసి
అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూసిన మన అండర్-19 సెలెక్టర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అది 2014. జార్ఖండ్ టీం ముందుగా బ్యాటింగ్ చేసింది. కానీ టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జార్ఖండ్ బ్యాట్స్మెన్లను బాల్ స్పిన్ తిప్పుతూ వణికించాడు. కానీ ఇషాన్ కిషన్ ఏమాత్రం భయపడుకోకుండా సేవాగ్ స్టైల్లో 6లు 4లు బాదేశాడు. అందరూ వచ్చినట్టు వచ్చే అవుట్ అయ్యి వెళ్ళిపోతుంటే కానీ గ్రీస్లో ఇషాన్ కిషన్ ఒక్కడు నిలబడి కేవలం 69 బంతుల్లోనే 87 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లోనే ఏకంగా 4 6లు బాదేశాడు. అప్పట్లోనే మనోడు ఎంత ఫామ్లో ఉన్నాడో తెలుస్తుంది. అతను ఆడిన ఈ భయంకరమైన ఇన్నింగ్స్ను చూసిన అండర్-19 సెలెక్టర్లు అతన్ని అండర్-19 టీంకు సెలెక్ట్ చేశారు. అలాగే కెప్టెన్గా బాధ్యతలు కూడా ఇచ్చారు. 2016లో జరిగిన అండర్-19 మ్యాచ్ల్లో బ్యాటర్గా ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్ కెప్టెన్గా వరుసగా 5 మ్యాచ్లు గెలిచి మన ఇండియా టీంని ఫైనల్కు చేర్చాడు. బ్యాడ్ లక్ ఏమంటే వెస్టిండీస్తో జరిగిన 2016 అండర్-19 ఫైనల్లో మన టీమిండియా ఓడిపోయింది. కేవలం 6 మ్యాచ్ల్లో 77 పరుగులు మాత్రమే చేశాడు ఇషాన్ కిషన్. వరల్డ్ కప్లో ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్ ఆ నెక్స్ట్ జరిగిన రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్కు 200 స్కోర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 80కి 4 వికెట్లు పడిపోయి ఉన్న నెంబర్ 6లో వచ్చిన ఇషాన్ కిషన్ ఏకంగా డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్లో 336 బంతుల్లో 273 పరుగులు చేశాడు. 21 4లు 14 6లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీ ట్రోఫీలో 14 6లు కొట్టిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇషాన్ కిషన్ 2016 IPL డెబ్యూ చేశాడు. అది గుజరాత్ లయన్స్లో. ఆ ఏడాది జరిగిన టోర్నీలో 5 మ్యాచ్ల్లో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత జరిగిన 2017 IPLలో కేవలం 11 మ్యాచ్ల్లో 277 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ అప్పుడు జరిగిన RCB గుజరాత్ లయన్స్ మ్యాచ్లో గుజరాత్ లయన్స్ ఓడిపోయే సిచ్యువేషన్లో వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అలాగే ఆ మ్యాచ్ను గెలిపించాడు కూడా. ఆ తర్వాత 2018లో రంజీ ట్రోఫీలో 443 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. 2018 IPL వేలంలో చాలా ఫ్రాంచైజీలు ఇషాన్ కిషన్కు పోటీగా వచ్చాయి. 20 లక్షలతో దిగిన ఇషాన్ కిషన్ 6.2 crores ముంబై సొంతం చేసుకుంది. ఆ ఏడాది జరిగిన 2018లో KKRతో జరిగిన మ్యాచ్లో కేవలం 21 బంతుల్లో 63 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. కరోనా టైంలో జరిగిన దుబాయ్ వేదికగా జరిగిన IPLలో RCBపై ఒక భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇషాన్ కిషన్. 2020 ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్గా నిలబెట్టడంలో ఇషాన్ కిషన్ పాత్ర కూడా చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. కేవలం 14 మ్యాచ్ల్లో 516 రన్స్ కొట్టాడు. ఆ ఏడాది జరిగిన ఇంగ్లాండ్తో T20 సిరీస్కు అతన్ని సెలెక్ట్ చేశారు. ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. 2021 శ్రీలంకతో డెబ్యూ చేసిన మ్యాచ్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టి తన రికార్డుని సృష్టించాడు. 24 వయసున్న ఇషాన్ కిషన్ నెక్స్ట్ మన ఫ్యూచర్ మహేంద్ర సింగ్ ధోని ప్లేస్ను భర్తీ చేస్తాడని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.